హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇంటగ్రల్ 1 to 2 3x dxని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? దీనిలో జనరల్గా మన క్యాలిక్యులేషన్ మెథడ్ ఒకటి ఉంది, గ్రాఫికల్ మెథడ్ ఒకటి ఉంది. బోత్ ఆర్ సేమ్గా రావాలి కాబట్టి నేను రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి స్టార్ట్ చేద్దాం. సాల్వ్. జనరల్గా ఇంటగ్రల్ 1 to 2 3x dx ఎలా చేయొచ్చు అంటే 3x పవర్ ఆల్రెడీ పవర్ 1 ఉంది, 1 + 1 డివైడ్ బై 1 + 1 లిమిట్స్ 1 to 2. అప్పుడు ఏమవుతుంది? 3x² బై 2 1 to 2. ఈ 3/2 సపరేట్గా తీసుకొని x² లిమిట్స్ 1 to 2. 3/2 ఫస్ట్ అప్పర్ లిమిట్స్ 2² - 1² దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 2² 4 అవుతుంది, -1² 1 అవుతుంది. అప్పుడు 3/2 3, therefore 3 × 3 9, 9/2 ఆన్సర్ అన్నమాట. ఓకేనా? ఇంటగ్రల్ ఇంటగ్రల్ 1 to 2 3x dx వాల్యూ మనకి 9/2 వచ్చింది ఆన్సర్. ఇది జనరల్ మెథడ్. ఇది ఇప్పుడు మనం ఏం చేయబోతామంటే గ్రాఫికల్ మెథడ్ చూద్దాం. ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, ఇది y = 3xగా కన్సిడర్ చేసుకుంటాను. నేనైతే y = 3xగా కన్సిడర్ చేసుకుంటాను. లిమిట్స్ ఏమేమి తీసుకోవాలంటే నేనేం చూసుకుంటే x = 0 1 2. ఓకేనా? ఓకే, ఎందుకంటే లిమిట్స్ 1 to 2లో ఉంది కాబట్టి. అప్పుడు y = 3x కాబట్టి 0 అవుతుంది, x + 0 పెట్టిన 0 అవుతుంది, 1 పెట్టామంటే 3 అవుతుంది, మనకి 2 పెట్టామంటే 6 అవుతుంది. మన పాయింట్స్ మనం నోట్ చేస్తే xకి 0, yకి కూడా 0ని, xకి 1, yకి ఏమో 3. ఓకేనా? నెక్స్ట్ xకి ఏమో 2, yకి ఏమో 6. ఇన్ టర్మ్స్ ఎక్కడ వస్తుంది? ఈడ వస్తుంది అనుకుంటాం. 6 ఇక్కడ 6 ఉన్నట్టుగా 6 ఉంది. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ మనం జాయిన్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు లిమిట్స్ ఏం చెప్పారంటే 1 to 2 ఈ రెండింటి మొదలు లిమిట్స్ అడిగారు కాబట్టి ఈ ఏరియా మాత్రమే మనం తీసుకోవాలి. జనరల్గా ఇంటగ్రేషన్ అంటే ఏంటంటే ఏరియా అండర్ ది కర్వ్, ఏరియా అండర్ ది కర్వ్, ఇది కాన్సెప్ట్ అనమాట. అప్పుడు 1 to 2 ఇక్కడ వస్తుందన్నమాట. అప్పుడు ఈ ఏరియాస్ మాత్రం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఇది ఏమో 1 యూనిట్ ఉంది, అప్ టు ఇక్కడ దాకా మనకి ఇది 3 యూనిట్స్ ఉంది. ఓకేనా? ఇది రెక్టాంగిల్ షేప్ ఉంది కాబట్టి మనం ఏం చూస్తున్నామంటే ఆన్సర్ రెక్టాంగిల్ షేప్ ఏమొస్తుంది? 1 × 3 ఒకటి, 1 × 3 ప్లస్ ఇది ట్రయాంగిల్ షేప్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ 1 అవుతుంది, ఇది 1 2 3 అవుతుంది కాబట్టి ఇది కూడా 3. అంటే ట్రయాంగిల్కి 1/2 ఏరియా ఫార్ములా 1 × 3. అప్పుడు ఏమొస్తుంది? 1 × 3 3 ప్లస్ 1/2 × 3, therefore 3 + 3/2
అప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసామంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 2 × 3 6 + 3 / 2 ఆన్సర్ ఏమొస్తుంది 9/2 అన్నమాట. 9/2 చూడండి ఇక్కడ జనరల్ క్యాలిక్యులేషన్ మెథడ్, ఇది క్యాలిక్యులేషన్ మెథడ్లో కూడా ఆన్సర్ 9/2, గ్రాఫికల్ మెథడ్ కూడా ఆన్సర్ 9/2. ఎందుకంటే ఇది గ్రాఫికల్ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాఫికల్ మెథడ్ ఎందుకంటే గ్రాఫికల్ మెథడ్ బేస్ చేసుకుని మనం ఈజీగా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైతే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మ్యాక్సిమం సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ మనము వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.